ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ की జై. జై లలితా మాతకు జై. ఓం ఉమా మహేశ్వరాయ నమః. ఓం ఉమా మహేశ్వరాయ నమః. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఓం వాణీ హిరణ్యగర్భాయ నమః. ఓం వాణీ హిరణ్యగర్భాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. సౌందర్య లహరిలో 4 శ్లోకాలు చెప్పుకుందాం కదా, ఒకసారి అందరం కలిసి చదువుదాం. 4 శ్లోకాలు అందరూ చదవగలరు కదా. వీటిల్లో ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం మేము చదవలేవండి అంటే ఒకసారి అది చెప్తాను, చదువుదాం అంటే చదవగలరు కదా. సరే, మొదట స్టార్ట్ చేద్దాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. 5వ శ్లోకం. ముందుగా మనం నిన్నట్లాగా ఫస్ట్ దీని యొక్క అర్థం తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, తల్లి భక్తులకు సౌభాగ్యాన్ని అనుగ్రహించు నిన్ను శ్రీహరి అర్చించి మోహిని అయి నీ దయచే త్రిపురములను దహించిన పురారిని శివుని కూడా మోహపరవశుని కావించాడు. మన్మధుడును నీకు నమస్కరించుట వలన రతి మనోహరమగు దివ్య సుందర ఆకృతిని పొంది నియమశీలురగు మునుల మనస్సులను సర్వజగములను మోహతన్మయులను గావించాడు. నీ దయా ప్రభావము మాటలకు అందనిది కదా. అంటే అమ్మ యొక్క ప్రభావము గొప్పది, అమ్మ యొక్క దయ అనేది ఈ స్తోత్రం. ముందుగా నేను చదువుతాను చూడండి. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ సర్వోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతాం. హరిస్త్వామారాధ్య 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 ప్రణత జన
ప్రణత జన సౌభాగ్య జననీ సౌభాగ్య జననీ సౌభాగ్య జననీ కలిపి చదవండి. హరిస్వామ ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. మళ్ళీ ఒకసారి హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురా నారీ భూత్వా పురా నారీ భూత్వా పురరిపుమపి 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 శోభమనయత్ 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 కలిపి చదవండి. పురా నారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్. మళ్ళీ ఒకసారి పురా నారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్ స్మరోపిత్వాం 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 నత్వా 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 రతినయన 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 లేహ్యేన వపుషా లేహేన వపుషా లేహేన వపుషా స్మరోపిత్వాం నత్వా కలిపి చదవండి. రతి చదవండి. స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా. మళ్ళీ ఒకసారి స్మరోపిత్వాం అక్కడ ఆపు కూడా. స్మరోపిత్వాం స్మరోపిత్వాం నత్వా రతినయన లేహేన వపుషా మునీనాం మునీనా అప్యంతః. రెండు సార్లు చెప్పండి. మునీనా మునీనా అప్యంతః. మప్యంతః మప్యంతః అక్కడ విడదీసి చదివినప్పుడు మునీనాం అప్యంతః అలా చదవాలి. మునీనాం మునీనా మునీనాం అప్యంతః 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 ప్రభవతిః ప్రభవతి మోహాయ జగతాం. మోహాయ జగతాం మోహాయ జగతాం కలిపి చదవండి మొత్తం. మునీనాం అప్యంతః ప్రభవతి మోహాయ జగతాం. ఇప్పుడు మొత్తం శ్లోకం మొత్తం శ్లోకం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్ స్మరోపిత్వాం నత్వా రతినయన లేఖేన వపుషా మునీనామప్యంతః మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతా. మళ్ళీ ఒకసారి కలిసి చదువుదాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వాం నత్వా రతినయన లేఖ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతాం. నిన్న షణ్ముఖ షట్కం చెప్పుకుందాం కదా, అందరం కలిసి ఒకసారి చదువుదామా? స్టార్ట్ చేద్దాం. గిరితనయా సుత గాంగపయోదిత గంధ సువాసిత బాలతనో గుణగణ భూషణ కోమల భాషణ క్రౌంచ విదారణ కుందతనో గజముఖ సోదర దుర్జయ దానవ సంఘ వినాశక దివ్యతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే ప్రతిగరి సంస్థిత భక్త హృది స్థిత పుత్రధన ప్రదరమ్యతనో భవభయమోచక భాగ్య విధాయక భూసుత వారసు పూజ్యతనో బహుభుజ శోభిత బంధ విమోచక బోధ ఫల ప్రద బోధతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే శమధన మానిత మౌని హృదాలయ మోక్ష కృదాలయ ముగ్ధతనో శతమఖ పాలక శంకర తోషక శంఖ సువాదక శక్తితనో దశ శత మన్మథ సన్నిభ సుందర కుండల మండిత కర్ణ విభో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే
గుహతరుణారుణ చేల పరిష్కృత తారక మారక మారతనో జలనిధి తీర సుశోభివరాలయ శంకర సన్నుత దేవ గురో విహిత మహాధ్వర సామని మంత్రిత సౌమ్య హృదంతర సోమతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే లవలికయా సహ కేలికలాపర దేవ సుతార్పిత మాల్యతనో గురుపద సంస్థిత శంకర దర్శిత తత్వమయ ప్రణవార్ధ విభో విధి హరి పూజిత బ్రహ్మ సుతార్పిత భాగ్య సుపూరక యోగితనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే కలిజన పాలన కంజ సులోచన కుక్కుట కేతన కేలితనో కృత బలి పాలన బర్హిణ వాహన పాల విలోచన శంభుతనో శరవణ సంభవ శత్రుని బర్హణ చంద్ర సమానన శర్మతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే సత్కవి పద్యమిదం శరవణ సంభవతోషదమిష్టదమష్ట సుశుద్ధిదమార్తిహరం పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్య సమృద్ధి మథో లభతే జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే ఇది శ్రీ అనంతరామ దీక్షిత కృతం షణ్ముఖ షట్కం సంపూర్ణం. ఇది అన్ని లైన్లు చదవగలరు కదా? ఎక్కడన్నా ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా ఎక్కడైనా ఏ లైన్ అయినా ఉంటే అడగండి. ఎక్కడండి? లాస్ట్ పైన లవక అదా లవలికయా సహజ లాస్ట్ అది ఒకసారి ఈ లైన్ ఒకసారి అందరూ కలిసి చదవండి. లవలికయా సెకండ్ లైన్ ఆగండి, అది ఒకసారి చదవండి, అది చెప్తాం. మాల్యతను అర్థమైంది. మీరు ఏంటంటే మీకు అందుకే నేను పెన్ను తెచ్చుకోండి. ఇక్కడ కామ పెట్టుకున్నారు అనుకోండి, మీరు సింగిల్ పెట్టుకుంటే చదువుకోవడానికి అర్థం అవుతుంది. తర్వాత అదే అదే అది అలవాటు అయితే 4-5 సార్లు మీరు చదివారు అనుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, లాస్ట్ లోదే కదా మీకు తోషద మిష్టద అక్కడ వరకు పెట్టుకోండి. మష్ట సుశుద్ధిద అట్లా కామ పెట్టుకుంటే ఆపి చదివారు అనుకోండి, తర్వాత కలిపి చదవడానికి వస్తుంది. ఇక్కడ చూడండి, తోషద మిష్టద మష్ట సుశుద్ధిద మార్తిహరం అలా చదివితే ఇంకా అంతా పర్వాలేదు కదా. మీరు పెన్ను పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఒత్తు పదాలు వచ్చినప్పుడు ఊరికే ఒక అక్షరం గుర్తు రాసుకుంటే మీకు చదవడానికి ఈజీ. తోషద మిష్టద మష్ట సుశుద్ధిద కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడ అంటే ఎవరో ఒకళ్ళని చెప్తాం, సింగిల్ గా చదువుకున్నప్పుడు ఎవరు చెప్పరు కదా మనకి. అందుకని ఈ రోజు మనం లలిత పంచరత్నం నేర్చుకుందాము. లలిత అమ్మవారికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉన్నాయి, ముఖ్యంగా లలిత సహస్రనామం. మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాం? మొన్న లలితాదేవికి సంబంధించి ఇంకొక చెప్పాను మీకు నేను. లలిత ఆవిర్భావ స్తుతి లేకపోతే అష్టకారిక స్తోత్రం నేర్చుకున్నాం కదా. ఇది పంచరత్నం. అంటే పంచ అంటే ఇవి 5 ఉంటాయి, మొత్తము 5 ఉంటాయి. లాస్ట్ది ఏంటంటే ఈ శ్లోకం చదవడం వల్ల మనం ఫలస్తుతి అంటాం కదా, అది లాస్ట్ది. ఎప్పుడైనా సరే షట్కమ అంటే షట్ అంటే 6 ఉంటాయి, దేంట్లోనే గుర్తుపెట్టుకోండి. పంచ అంటే 5 ఉంటాయి, ఏ దేవుడికి సంబంధించినవైనా సరే. ఇది కూడా ఏంటంటే అంతా అమ్మవారి గురించి, అంటే అమ్మవారి యొక్క ముఖము గురించి వర్ణన, అలాగే అమ్మవారి యొక్క కూర్చునే విధానం, అమ్మవారి యొక్క మొత్తం నక్షిక పర్యంతం వర్ణన. ఇగో ఇక్కడ లాస్ట్ శ్లోకం చూడండి, చెప్పాక నేను మీకు చెప్తాను ఒకసారి. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే. అంటే పొద్దున్నే చదువుకుంటే
సౌభాగ్యం ఇస్తుంది అమ్మ. తస్మై దదాతి లలిత జుటతి ప్రసన్న విద్యాశ్రియం విపుల సౌఖ్యం అనంత కీర్తి. అంటే విద్య శ్రియం అంటే శ్రేయస్సు, అభివృద్ధి, అన్ని సౌఖ్యము కలిగిస్తుంది అని అన్నమాట. అంటే విడిగా చదువుకోకూడదు అని కాదు, కొన్ని స్తోత్రాలు కొన్ని సమయాల్లో బాగా ప్రత్యేకత ఉంటుంది, అందుకని తెలియజేస్తారు. ఇది గోవింద భగవత్ పూజ శిష్యులైనటువంటి శంకరాచార్యులు వారు రాసిందే ఈ స్తోత్రం కూడా. ఒకసారి నేను చదువుతాను చూడండి. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్యహేమవలయాంగద శోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషు శృణీర్దధానాం ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాంగ్మనసాతి దూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝుటితి ప్రసన్నా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం. ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ శ్రీ లలితా పంచరత్నం సంపూర్ణం. చూద్దాం మొదటి శ్లోకం నుంచి. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం కలిపి చదవండి. బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం కలిపి చదవండి. ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం శ్లోకం మొత్తం ఒకసారి. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. రెండో చూద్దాం. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం కలిపి చదవండి. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయ రక్తాంగుళీయ లసదంగుళి
లసదంగుళి లసదంగుళి పల్లవాఢ్యాం పల్లవాడ్యాం రక్తాంగుళీయల రక్తాంగుళీయ ఆపండి అక్కడ వరకు రక్తాంగుళీయ లసదంగుళి లసదంగుళి పల్లవాడ్యాం మళ్ళీ ఒకసారి రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాడ్యాం మాణిక్య హేమ వలయాం మాణిక్య హేమ వలయాం మాణిక్య హేమ వలయాం గద శోభమానాం గదశోభమానాం గదశోభమానాం మొత్తం మాణిక్య హేమ వలయాం గదశోభమానాం పుండ్రేక్షు చాప పుండ్రేక్షు చాప కుసుమేషు 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 శృణీర్దధానాం శృణీదదానాం శృణీదదానాం పుండ్రేషు చాప కుసుమేషు శృణీదదానాం మళ్ళీ ఒకసారి పుండ్రేక్షు చాప పుండ్రేక్షు చాప కుసుమేషు కుసుమేషు శృణీర్దధానాం శృణీదదానాం పుండ్రేషు చాప కుసుమేషు శృణీదదానాం వెరీ గుడ్ మొత్తం చదవండి ఒకసారి ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాడ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీదదానాం వెరీ గుడ్ ప్రాతర్నమామి ప్రాతర్నమామి లలితా చరణారవిందం లలితా చరణారవిందం లలితా చరణారవిందం కలిపి చదవండి ప్రాతర్నమామి భక్తేష్టదాన నిరతం భక్తేష్టదాన నిరతం భక్తేష్టదాన నిరతం భవ సింధు పోతం భవసింధుకోతం భవసింధుకోతం భక్తేష్టదాన నిరతం భవసింధుకోతం పద్మాసనాది పద్మాసనాది సురనాయక పూజనీయం సురనాయక పూజనీయం సురనాయక పూజనీయం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ పద్మాంకుశ ధ్వజ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం సుదర్శన లాంఛనాఢ్యం సుదర్శన లాంఛనాఢ్యం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం మళ్ళీ ఒకసారి పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం శ్లోకం మొత్తం కలిపి చదవండి ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుకోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం వెరీ గుడ్ ప్రాతస్తువే 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 పరశివాం పరశివాం లలితాం భవానీ లలితాం భవానీం లలితాం భవానీం ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీ త్రయ్యంత వేద్య విభవాం త్రయ్యంత వేద్య విభవాం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం 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 త్రయంత వేద్య త్రయంత అనకూడదు యావత్తుంది కదా త్రయ్యంత త్రయంత వేద్య విభవాం కరుణానవాద్యాం విశ్వస్య సృష్టి విశ్వస్య సృష్టి విశ్వస్య సృష్టి విలయ స్థితి విలయస్థితి విలయస్థితి హేతుభూతాం 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 కలిపి చదవండి విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వస్య విశ్వస్య స్థితి హేతుభూతాం విద్యేశ్వరీం 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 నిగమ వాంగ్ మనసాతి దూరాం నిగమ వాగ్మనసాతి దూరా నిగమ వాంగ్ మనసాతి దూరాం ఇక్కడ చూడండి ఇన్యాకి
మా వత్తు వాంగ్మా, అర్థమైందా? వాంగ్మా అని చదవాలి అక్కడ. మొత్తం శ్లోకం చదవండి. ప్రాతస్తువే పరశివాం లలితాంబవాని త్రయంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్వ సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాగ్మనసాతి దూరా వాంగ్మనసాతి దూరా వాంగ్మనసాతి దూరా ప్రాతర్వదామి 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 లలితే తవ పుణ్యనామ లలితే తవ పుణ్యనామ లలితే తవ పుణ్యనామ ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి 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 కమలేతి 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 మహేశ్వరీతి 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 కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీ. వెరీ గుడ్. శ్రీ శాంభవీతి శ్రీ శాంభవీతి శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి జగతాం జననీ పరేతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి 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 వచసా 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 త్రిపురేశ్వరీతి 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 మొత్తం చెప్పండి. వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. శ్లోకం మొత్తం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః లలితాంబికాయాః యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం 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 సులలితం సులలితం పఠతి ప్రభాతే పఠతి ప్రభాతే పఠతి ప్రభాతే కలిపి చదువు. సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి తస్మై దదాతి తస్మై దదాతి లలిత లలిత జుటితి ప్రసన్న జుటితి ప్రసన్న జుటితి ప్రసన్న తస్మై దదాతి లలిత జుటితి ప్రసన్న విద్యాం శ్రియం విద్యాం శ్రియం విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం విమల సౌఖ్యమనంత కీర్తిం విమల సౌఖ్యమనంత కీర్తిం విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం. ఓకే, శ్లోకం మొత్తం చదవండి. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలిత జుటతి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. ఇతి శ్రీమత్ పరమహంస పరమహంస పరివ్రాజకాచార్యస్య పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ శ్రీ లలిత పంచరత్నం సంపూర్ణం. ఒక్కసారి కలిపి చదువుతారా? చదువుతారా? చదవండి. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మౌక్తిక శోభినాసం ఆగర్ణగీతనయనం మణిమంగళార్యం మంగళస్మితం మృగమదోజ్వల పాదదేశం భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయలసనగుళీ పల్లవాడ్యం మాణిక్యహేమ వలయాంగన శోభమాన పుండ్రేక్షు చాప కుసుమేషు
శృణీర్దదానం మళ్ళీ ఒకసారి లైన్. పుండ్రేషు చాప కుసుమేషు శృణీర్దధాన. తర్వాత ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుమోదం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనార్యం ప్రాతఃస్థువే పరశివాం లలితాం భవానీం త్రయంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్త సృష్టి నిలయ స్థితి హేతుభూతాం విద్యేశ్వరీ నిగమ వాంగ్మనసాతి వాగ్మానసాతి తూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీ కమలేతి మహేశ్వరీ శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రవాదే తస్మై దదాతి లలితా శృతివదన విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంతకీర్తిం ఇతి పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శ్రీమద్ శంకర భగవత కృతౌ శ్రీ లలితా పంచరత్నం సంపూర్ణం. జయ లలితా మాతకు జై.